ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. వాడికి లేవలేదా? I wanna be a billionaire, Forbes magazine, smiling next to Oprah and the Queen. టైం ఎంత అయిందిరా? 7th లో కొనిచ్చినావు, 10th లో ఆగిపోయింది. ఆగిపోయింది బాచి కాదు, నువ్వు దున్నపోతులు ఇంకా నిద్రపోతున్నావు ఏంటి? లంచ్ దాకా పడుకుంటే టిఫిన్ ఖర్చు మిగులుతుందని పడుకున్నా. ఏడ్చావులే, ట్యాంకర్ వచ్చింది, వెళ్ళి నీళ్ళు పెట్టపో. వైఫ్ బాయ్ మమ్మ, బాయ్ పాప. ఏరోయ్ అరుస్తూ వెళ్తున్నావు అంతరిక్షానికా? ఆఫీస్ కి. నువ్వు బస్తీలు ఎంత బిల్డప్ ఇచ్చినా ఆఫీస్కి వెళ్ళి పట్టుకోవాల్సింది కాళ్లేగా. డామ్ గుడ్ సార్, యు లుక్ ఆసమ్. బైట్ సార్. అయినా జాబ్లెస్ గా నీళ్ళు పట్టుకోవడం కంటే అక్కడ కాలు పట్టుకోవడం చాలా బెటర్. బాయ్. రే చెప్తాన్రా మీ అందరి సంగతి వెరీ సూన్. పాతకరాల్సి లోట్ల లెక్క గట్ల పడ్డారేంటి రా? అరే సత్తి, ఆ కర్రేది నన్ను గుండు మీద గుద్దిద్రా. రాత్రికి రమ్ముందా? దమ్ము కూడా ఉన్నది. మంచిగున్నావా? ఈ మధ్య టీన్ వర్ వార్తలు మస్తు చదువుతున్నావురా. ఏ మార్తలో ఏమో అక్క, ఈ నడమ నాకన్నా ఎక్కువ నువ్వే ఆడతలకి ఎక్కుతున్నావు. అవును గాని బుగ్గరాముల కొరకు లగ్గానికి పోతున్నావా? ఆవు వెళ్తున్నా. పోతావు. నువ్వు నీళ్ళ కోసం వంగినప్పుడల్లా ఆ కర్రె మొక్కంది తీరొక్క తిట్టు తిడుతున్నది. ఏమంది తిట్టిందిరా గది? మస్తు గర్వి కూతలక్క, నా నోటితో నేను చెప్పను. ఆ మాటలు వింటుంటే అయితే కడుపులో దేవునట్టయి, కక్కొచ్చినట్టయి, ఫేయి తిరిగి కళ్ళు తిరిగి ఆగమాగమైనక్క. బొంక నేర్చిన అరది బోర్ర పడ్డది, బతుక నేర్చిన మొగోడు దాడ్ర పడ్డాడు అన్నట్టు ఈ నీళ్లు కొండవ ఇయ్యాలన్న తానం చేయిపోయి గబ్బాసన వచ్చి పాడైతున్నది. బస్తీ కడితే 3 సెట్ పొక్క పడ్డారు కదా. ఇంత చిన్న హెల్ప్ కి ఇంత పూజిస్తున్నాడేమ్రా? ఇంకా మీరు కొట్టుకుంటుంది చాలు కానీ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతున్నాయి. అమ్మయ్యా, జై మంజీరా. ఓ అవా సరిగా లాగవే, పడిపోద్ది. ఆహా, 2 జబ్బల మీద బిందెలతో మహా సిమెంట్ యాడ్లోలా భలే ఉన్నావు నందు. నువ్వు నా జబ్బల చోటు ఆపి ముందెళ్ళి పని చూడవే, ట్యాంకర్ ఖాళీ అవుతుంది అక్కడ. అవునరా, నైట్ మెసేజ్ పెడితే కనీసం రిప్లై కూడా ఇవ్వవా? ఎందుకు డబ్బులు బొక్క, ఎలాగో పొద్దున కలుస్తాం కదా, అందుకే చేయలా. ఏ వీకెండ్ కదరా, సినిమాకి తీసుకెళ్తావా? నా బతుకు అది ఒకటే తక్కువ. రాత్రి మా సెకండ్ షో వేసుకున్నాడు, ఇప్పుడు వెళ్తే మా అమ్మ మార్నింగ్ షో వేసుకుంటది. జరుగు, ఇంకో ట్యాంకర్ వస్తుంది చూడు. ఏంటే స్ఫూర్తి, నీ ఫ్రెండ్ ఏదో కూస్తున్నాడు? ఏమి లేదు, 0 సైజు. అందరు బిందెలతో వస్తుంటే మీ ఫ్రెండ్ ఏంటి చెంబుతో వస్తుందని అడుగుతున్నా అంతే. ఇది చెంబు కాదు, బిందె. చెప్పానా ముందే? నమ్మవు. బాయ్, చెంబు జాగ్రత్త. వీడి నోట్లో నోరెట్టే కంటే ఆ బురదలో బిందెట్టడం బెటర్. పదా ఏరా అల్లుడు, కూరగాయలు మీ ఇంటి పక్కనే ఉన్నాయి కదా. కానీ మా అయ్య ఖాతా రైతు బజార్లో ఉంది. మా కూరగాయలు లోపల పెట్టు. ఏం చీచా, పొద్దున ఏనాడు పాపలేక ఇంటి ముందు మీ అయ్యను కలవటానికి వచ్చా. ఇవాళ 1వ తారీఖే. అబ్బా మాకు బి ఎరికే గాని ఫస్ట్ తారీఖు కన్నా ముందే వచ్చి కూర్చుంటే మాకే ముందు ఇస్తాడని వచ్చినాం. ప్రోగ్రామ్ ఇట్స్ పెట్టుకొని వచ్చి నేను. ఓరి సత్తిగా, మా అయ్య నీ దగ్గర కూడా అప్పు చేసిందా? అవు మళ్ళా తీసుకున్నాడు కదా. 3 వార్తల్లో తిప్పల పడ్డ పైసలు అన్ని తెచ్చి మీ నాయనకి ఇస్తే
నువ్వేమో తీసి మార్కాన్ లెక్క తిరుగుతున్నావు. ఎంత ఇయ్యాలరా నీకు? 20 మీద 5,000. నాకు 40. 20,000. నాకు 45. వడ్డీతో మొత్తం 3 లక్షలు. ఆయనకు వచ్చేది 12,000. అందులో మేము నలుగురం తినాలి, తాగాలి, తిరగాలి, పండగలు చేసుకోవాలి, ఫంక్షన్లు చేసుకోవాలి, మిగిలింది మీకు ఇచ్చుకోవాలి. ఇది అయ్యే పనేనా? తీసుకునేటప్పుడు తెలియదా? తీసుకునేటప్పుడు కష్టాలు మాత్రమే కనబడతాయి, తీర్చేటప్పుడే సొక్కలు కనబడతాయి. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం పడుతుంది? నువ్వు కాలేజీ నుంచి రోడ్డు మీదకి వచ్చావు, గౌన్ లో నుంచి నీ చెల్లెలు చీరలోకి వచ్చింది. ఇంకెప్పుడు తీరుస్తావు? చెప్పండి, ఇంకెప్పుడు తీరుస్తారు? ఏ ఉడతా పంజాబ్ నోరు చేరతా, ఎక్కువ మాట్లాడితే మొత్తానికి అయిపోయి పెడతాం. ఏట్రా ఆ మాటలు? చూసారా, ఇక్కడ అయిపోయాను కానీ అక్కడ బీపీ వచ్చింది. వరుణ్ పంచలా కట్టుకుని తిరిగే మంచి ఆయన. ఇన్ని మాటలు మా చెప్పకపోతే నువ్వు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరి మా అప్పులు తెచ్చు కదా. హలో, మా నాన్న బ్రతకాలనుకున్నాడు, ఉద్యోగం చేస్తాడు. నాలా ఎదగాలనుకున్నాడు, రిస్క్ చేస్తాడు. త్వరలో నేను కనిపెట్టిన యాప్ సక్సెస్ అవుతుంది. అది యాప్ కాదురా, ఫ్లాప్. అది సక్సెస్ అవ్వదు, నువ్వు అవ్వవు. చూడు సామన్న, రాత్రి వీళ్ళ అమ్మ మీద ఒట్టేశాడు ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. నేను ఒట్టేసానా? నేను ఎప్పుడు వేసానా? నువ్వు పడుకున్నాక నాన్న వేయించాడు నీ చేత. నాన్న అది కాదు. హాయ్ హాయ్ అంకిల్, హాయ్ ఆంటీ. ఐ మైట్ డిస్టర్బింగ్ యూ? నువ్వెందుకు వచ్చారా బాట? For years so jealous ray, you app guy. Uncle, auntie, I got a promotion. One more time. I got sweets for you. Take it. No. You got diabetes. Auntie, you take 2, auntie. You also, Paji. రై, ఈయన చూసి నేర్చుకోరా. నీతో పాటు పుట్టాడు, నీతో పాటు చదివాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడు. ఎక్కడ ఉన్నాడు? చెప్పుల షాప్ లో చెప్పులు తొడిగే పనిలో ఉన్నాడు. చెప్పరాసిన ఆయన. రేపు నా యాప్ సక్సెస్ అవని ఈయన నా చెప్పులు తోటాన్ని పెట్టుకుంటా. మీ వాడి జన్మలో మారడయ్యా. వాడు మారకపోతే నేను మారుతాను. ఈ ఇంటి పెద్ద కొడుక. ఈ నెల ఏదో ఒక జాబ్ లో నేను జాయిన్ అవుతాను. ఈగోస్ అండ్ షూస్ అవుట్ సైడ్. ఇది మనకు గాదులే అయితే. హలో తమ్మి, ఇంటర్వ్యూకి ఎవరు రాలే? సార్ మీ ఒక్కనే పిలిచిండు. ఓ, అట్లయితే ఈరోజు కన్ఫర్మ్. ఏముందిరా ఈ కొంప? ఎవంతిరా బాబు? అంటే నిజంగానే వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయినావా కాక? వెక్స్ అయ్యండి రా, అందుకే పోతున్నా. స్లమ్ములో పుట్టడం మన తప్పు కాదు, కానీ స్లమ్లో పోవటం మాత్రం మన తప్పే. అందుకే యాప్ గీపంటే ఎదుగుదని ట్రై చేసిన, కానీ దీని తల్లి దరిద్ర పడిసం పట్టుకున్నట్టు పట్టుకుంది. అవు కాక, బిందెలు అమ్మితే గానీ బీర్లు రాలే. ఉద్యోగం రాగానే కొనిస్తావుగా? కొనిస్తాడు కోరా, స్టీల్ బిందెలు సెకండ్ హ్యాండ్ ఇలా. సెకండ్ హ్యాండ్ రే, ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. ఈడొకడు ఏది మాట్లాడినా డబ్బు లింక్ చేస్తాడు. ఎందుకు కాక నీకు డబ్బు అంతే అంత ఇస్తాము? డబ్బుని డబ్బుతో ఎవడు కొనలేడు, సంపాదించాల్సిందే. ఆ కొడుకులు ఎట్లా సంపాదించారు చూడండి రా. మన కొంపలు చూడండి, ఆ జూబ్లిట్స్ కొంపలు చూడండి, ఈ ఎర్ర బొక్కలు చూడండి, ఆ ఎల్ఈడి బల్బులు చూడండి. తెల్లారు లేస్తే మన కిటికీలు తీస్తే వాళ్ళు కనపడతారు, కానీ మనం ఏడ కనపడతామని వాళ్ళు కిటికీలు మూస్తారు. రొట్టె తప్ప పిజ్జా తెలీదు, పప్పు తప్ప పబ్బు తెలీదు. ఊరు నుండి ఎవరన్నా ఫోన్ చేస్తే పేరుకే హైదరాబాద్ లో ఉన్నాం. ఏడున్నాం హైదరాబాద్ లో? ఇక్కడ పలిసినోడికి మనకి బస్ స్టాండ్ ఒకటే, రైల్వే స్టేషన్ ఒకటే, కానీ బతుకులే వేరురా, చాలా వేరు. ఏంటిదో అర్జెంట్ గా రమ్మన్నారు? పార్టీకి రమ్మంటే పార్టీ అయిపోయినాక వచ్చినావేమ్రా? I don't booze, you know. It's very unhealthy. ఏ బాట ఆపుతావా నీ ఇంగ్లీష్ గప్పాలు? నువ్వు రాగొద్దిరా, మీ నాయన నీ వంతుకు గుమ్ముతుండారా? Don't blame my father. He's also my godfather. అసలు ఆయన మందు కాదు కదా, గుళ్ళో తీర్థం కూడా తాగడు. తీర్థం తాగడరా, కానీ ఫుల్ బాటిల్ రమ్ము తాగుతాడు. No. I don't believe this. రే, అసీసా ఫుటేజ్ చూపించరా. Show me. మా ఫాదర్ ఫ్రెష్ గా ఉంటాడే. నాకెత్తాను రా, మా వాడి జీతం మొత్తం నేనే చూరేస్తాను. చాయ్ కాపీలు కూడా తాగని ఎర్రిమానొకని రాడు. నెలకు బస్సు పడితే చాలు పండగ చేసుకుంటాడు. నేను కన్న ఏటీఎం కట్రాడు. మన అమ్మమ్మ కూడా ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం అనేవాడు రా. రే, మన స్లమ్ రా, వాళ్ళు మారరు, మళ్ళీ మారనివ్వరు. వేయరా. కరెక్ట్ రా. ఈ రోజు నుంచి కిషోర్ గాడు ఈ నంద కిషోర్ గారి ఫ్యాన్. టైం ఎంత అయిందిరా? స్లమ్లో ఇలా తని టైం అడుగుతారా? అది పాడైపోయింది, ఆ? దాని పని అయిపోయింది. నాకు అర్థమైపోయింది ఫ్యూచర్. ఎంతసేపు పడుకుంటావురా? అవతల ట్యాంకర్ వెళ్ళిపోతుంది, వెళ్ళు. దీంతో ఏం చేయాలి?
షార్ట్ మిస్. ఆ లుంగి సరిగ్గా కట్టుకుని చావరా ఈ అబ్బా. ఏం చేస్తున్నావు? తప్ప తాగి టబ్లో పడుకున్నా, లేవాలనిపించట్లేదు బ్రో. నీ పని బాగుంది బ్రో. ఇక్కడ మీ నాన్న ప్రతి చిన్నదానికి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. ఏమైంది బ్రో? పొద్దునే బొమ్మేందని బిందెలు చేతిలో పెట్టాడు నిల్దామని. తప్పదు బ్రో. 30 డేస్లో తమిళంలా 30 డేస్లో ఎమోషన్స్ తెలుసుకోవాలనుకున్నావుగా, అనుభవించు. ఇప్పుడు ఈ వాటర్కి ఎక్కడికి వెళ్ళాలి బ్రో? ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? ఎదురుగా ఏమన్నా కనిపిస్తుందా చూడు. ఆడాల గుంపు వాటర్ వరల్డ్ ఉంది. అది వాటర్ వరల్డ్ కాదు, వాటర్ వార్. బ్రాందీ షాప్ ముందు వాటర్ కోసం కొట్టుకుంటున్నట్టు అక్కడ వాటర్ కోసం కొట్టుకుంటారు బ్రో. ఓకేలే ఉంటా. నిన్నటి నుంచి ముగ్ధా కాల్ చేస్తుంది. ఏం చేయను? కట్ చేయి, డౌట్ వస్తుంది. కలిసి మేనేజ్ చేయి. ఓకే. ట్యూబ్ లైట్కి చుడిదార్ వేసినట్టు ఉంటుంది. అదే స్ఫూర్తి. హాఫ్ సారీ చుట్టిన హ్యాంబర్గర్ లా ఉంటుంది. అది దాని ఫ్రెండ్. చాలా ఆపవే. ఏంటి ఆపేది? నన్ను ట్యాంకర్ అంటాడా? బాగైంది బాగైంది. ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? కింద పడుతున్నావు. నేను కింద పడపోతే వాళ్ళు ట్యాంకర్ కింద పడేవాళ్ళు. లేడీస్ అనే రెస్పెక్ట్ తో పాపమని. లేడీస్ కి రెస్పెక్టా? ఇదెప్పటి నుంచి కాకో ఈ బస్తీకి ఆడోలే శాపమైనటువంటివి. ఆళ్ళని చూసి పాపమ్మా. అబ్బా బెంగళూరు లో ఏదో బొచ్చుకుక్క ఖర్చు ఉంటుంది. బొచ్చు కుక్క కాదు, ఆడ బొట్టు సుక్క నీళ్ళు లేకుండా అయిపోయినాయి. రే సత్తి, ఖాళీకి వెళ్తే వాళ్ళ నాన్న రేపు ట్యాంకర్ వచ్చేదాకా తంతాడు. ఆ బిందివు. నాకు అలవాటు అయిపోయిందిలే కానీ లేడీస్ ఫస్ట్. తనకే ఇవ్వు ఇవ్వు. ఆ బిందెటు. అది కదే. ఆడపిల్లవి అంత దూరం ఎలా మోస్తావు? నేను తెస్తాలే కదా. పేరోగంది ఊరోగంది. మా వాడు మంచిగా దోల్కపోతున్నాడు. సత్తిగా నీ మొలతాడు దగ్గర నా బిందు పట్టుకొచ్చినవేంద్రా? ఓ పెద్ద తెచ్చినవుతి బొమ్మనా బదర్సులకి వెళ్ళి బంగారు బిందె లోటలు పోయిన బిందె తెచ్చి లోట ఫీస్ మాటలు నడువు. రెండు రోజుల నుంచి పంది తాగినట్టు తాగుతూ సాగుకుంటేస్తున్నారా? చెప్పేది ఆడు చెప్తేనే కదా నేను తాగుతున్నా. ఆడు చెప్తేనే కదా నువ్వు నా జీతం జురేస్తున్నా అని తెలిసింది. పొట్టిదుకలు నా చెప్పు. ఏం మాట్లాడుతున్నారా? ఫాదర్తో అలానే మాట్లాడేది. ముందా మందు పడే. ఏంది రోయ్, బ్రాందీ వచ్చి విస్కీకి నీతులు చెప్తున్నట్టుంది. ముందు పడే, హెల్త్కి మంచిది కాదు. రేయ్, మందు సిగరెట్లు ముందు మనం వాటిని స్టార్ట్ చేస్తాం, తర్వాత అవి మనల్ని ఎండ్ చేస్తాయి. నీవేమైనా పంచులు ఆపరా, ముందు నువ్వు మానేసి చెప్పు. నేనేవి మానేసి 2 రోజులైందిరా. నీ వల్ల బాట వదిలేసిన, భక్తి వదిలేసిన, బతుకు వదిలేసిన, కొంపదీసి జాబ్లు జరుగుతుందేనా? 10 o'clock ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఇప్పుడే స్ఫూర్తిని డ్రాప్ చేయమని అడుగుదాం అనుకుంటున్నా. ఏంట్రా ఇన్ని షాకులు?